దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీజీఈ జేఏసీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఇక మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఉద్యోగులు న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్గా మాట్లాడుతున్నాను. ఈరోజు తెలంగాణ ఎంప్లాయీస్ టీచర్స్ పెన్షన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో లచ్చిరెడ్డి గారు వడ్నాల రాజశేఖర్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తహసీల్ కార్యాలయాల్లో ఆర్డీఓ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులతో పాటు టీజీటీఏ, టీజీఆర్ఎస్ఏ, తర్వాత జీపీఓ సంఘాలతో పాటు తపాసు, తర్వాత ఎస్జిటిజి అన్ని సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటంటే జూన్ 2వ తేదీ నాటికి తప్పనిసరిగా పీఆర్సీని అమలు చేయాలి. మళ్ళీ రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెండింగ్ బిల్స్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాపం రిటైర్ అయినప్పటికీ కూడా వాళ్ళకి పెన్షన్ లేదు, పెండింగ్ బిల్లులు మంజూరు లేదు. అవన్నీ వెంటనే క్లియర్ చేయాలి. ఉద్యోగులు హెల్త్ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే చాలామంది జీవితాలు దుర్భరంగా మారిపోతున్నాయి. గవర్నమెంట్ ఎన్నో రోజుల నుంచి హెల్త్ కార్డు స్కీము ప్రకటిస్తూ అంటుంది, కానీ ఇప్పటివరకు ప్రకటించలేదు. వెంటనే ఆ స్కీమును అమలు చేయాలని చెప్పి ఈ సంబంధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చాలామంది ఉద్యోగులలో రెండుగా వర్గీకరించినట్టు కొద్దిమందికి సిపిఎస్, మరికొద్ది మందికి ఓపీఎస్ అని ఉద్యోగులలో విభజన తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే చాలామంది ఉద్యోగులు 2004 సెప్టెంబర్ తర్వాత నియామకం పొందినటువంటి అనేక ఉద్యోగులకి ఇది లబ్ధి పొందుతుంది. కాబట్టి దాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ సిపిఎస్ను రద్దు చేస్తూ ఒక జీవోని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. డిఏల పెండింగ్తో చాలామంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆ పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలి.